జై తెలంగాణ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు సెంటర్ స్టేజ్. తెలంగాణ ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన ఫీ రియంబర్స్మెంట్ ఫాస్ట్ పథకం అమలులో మాత్రం ముందుకు సాగడం లేదు. ఎంతోమంది విద్యార్థులు నష్టపోతున్నారు. దీనిపై చర్చించడానికి మనతో ఉన్నారు పాల్వాయి రజని టీడీపీ నేత, కె వెంకటేష్ కాంగ్రెస్ నేత, కాసేపట్లో టీఆర్ఎస్ నేత తాడ్రి శ్రీనివాస్ జాయిన్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. రజనీ చెప్పండి, ఫీజు రియంబర్స్మెంట్ జాప్యం వల్ల 14 లక్షల మంది విద్యార్థులు నష్టపోయే ఛాన్స్ ఉంది. ఈ తెలంగాణ ప్రభుత్వం అలసత్వంపై మీరు ఏమంటారు? ఫస్ట్ కేసీఆర్ గారు ఈరోజు ముఖ్యమంత్రి కావడానికి కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కానీ ప్రధానమైనటువంటి వెన్నెముక ఎవరంటే విద్యార్థులు. ఈరోజు ఆ విద్యార్థులని 14 లక్షలే కాదు, ఇంకా ఎక్కువ మంది నష్టపోయే ప్రమాదం ఈరోజు కనిపిస్తున్నది. ఏ విద్యార్థులైతే ఈరోజు రాష్ట్ర సాధనలో ముఖ్య భూమిక పోషించారో ఆ విద్యార్థులు ఈరోజు కొట్టుమిట్టాడుతూ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసుకుంటూ ఈరోజు రావడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. గత ప్రభుత్వాలు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఏ రకంగా ఆచరించారు, ఏ రకంగా అమలు చేశారనే వాస్తవాలను గ్రహించకుండా ప్రతిదీ కూడా ఈరోజు కేసీఆర్ గారు ఒక ఫీజు రీయింబర్స్మెంటే కాదు, ఈరోజు రేషన్ కార్డులు కానీ, ఈరోజు పెన్షన్లు కానీ అర్హులకే అని ఈరోజు మాట్లాడుతున్నటువంటి సందర్భం. అర్హత అనేది ఏంటో మనకి గత ప్రభుత్వాలు ఎందుకు అనర్హులని ఎందుకు ఎంచుకున్నారని చెప్పేసి కేసీఆర్ గారు అనుకుంటున్నారు. ఈ ప్రభుత్వం అనర్హులని వేరేస్తున్నామని చెప్పేసి ఏరివేత కార్యక్రమం కోసమే ఏర్పడ్డదా ఈ ప్రభుత్వం తప్ప, ఈరోజు తెలంగాణ ఏర్పడ్డది అందరి కళలు సాధించుకుంటాం. మనం అందరం కూడా ఎన్నో రకాలుగా బాధలు పడ్డాము గత 60 సంవత్సరాలుగా. ఇప్పుడైనా తెలంగాణ ప్రభుత్వంలో మనం అందరం మన కళలు సాధించుకుందాం, సాకారం చేసుకుందాం అనుకున్న దశలో ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్ అనేది చాలా నాకు తెలుసు, నేను అయితే చెప్తాను, గ్రామాలలో ఈరోజు విద్యార్థులు అందరూ కూడా గుండెల మీద చేసుకొని వచ్చి ఎస్సీ ఎస్టీలు బీసీలు అయితే ముఖ్యంగా వచ్చి మేము ఈరోజు ఇంజనీరింగ్ చదువుకుంటున్నాము, డిగ్రీలు చదువుకుంటున్నాము, ఎంబీఏలు చేస్తున్నాము, ఎంసీఏలు చేస్తున్నాము, ఎన్నో రకాలుగా అసలు ఎప్పుడు చదువుకున్నటువంటి విద్యార్థులు కూడా ఈరోజు గ్రామాల నుండి పట్టణాలకు వచ్చి చదువుకుంటున్నటువంటి సందర్భం. అసలు ఇంజనీరింగ్ అనేది ఎంతో గొప్ప వాళ్ళు, లేదా బాగా డబ్బులున్న వాళ్ళు, లేకపోతే బాగా ఇంటెలిజెన్స్ ఎవరో చదువుకుంటున్నటువంటి సందర్భంలో ఈరోజు సామాన్యుడు కూడా ఇంజనీరింగ్ చేయొచ్చు, ఫీజు రీయింబర్స్మెంట్ అనే అవకాశాన్ని ఇస్తే ప్రతి ఒక్కరు కూడా ఆనిముత్యాల్లాగా తయారై ముందుకు వస్తారని చెప్పేసి కలలు కన్నటువంటి తెలంగాణ ప్రభుత్వంలో రాగానే ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేస్తాము, లేదంటే ఫాస్ట్ పథకాన్ని పెడతాము, 1956 నుండి ఉన్నటువంటి వాళ్ళనే అర్హులుగా తీసుకుంటాము. తీసుకోండి, ఏ క్రైటీరియాని మీరు తీసుకుంటారో అది రాజ్యాంగబద్ధంగా ఏ రకంగా విద్యార్థులకి నష్టపోకుండా ఉండే విధంగా ప్రతిదీ మనం ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి చూస్తున్నాం. ప్రతిదీ కోర్టులో మనకి మొట్టికాయలు వేసుకుంటూ పోతున్నటువంటి సందర్భం. అది రాజ్యాంగానికి విరుద్ధంగా కాకుండా రాజ్యాంగబద్ధంగా ఏ రకంగా ముందుకు పోవాలనే ఒక అంశాన్ని పరిశీలించుకుంటూ ముందుకు పోతే ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్ అనేది కూడా ఒక సమస్య కాదు. ఇంకొకటి ఈరోజు ప్రధానంగా మళ్ళీ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈరోజు కాలేజీలన్నీ 174 కాలేజీలు అనుకుంటాను, నాకు తెలిసి 174 ఇంజనీరింగ్ కాలేజీలు ఈరోజు రద్దు చేసినటువంటి సందర్భం. అసలు 315 అసలు ఒక రాష్ట్రం అభివృద్ధి చెందింది అనడానికి ఒక ప్రధాన కారణం ఏముంటుందంటే, అక్కడ ఉన్నటువంటి కళాశాలలు, అక్కడ ఉన్నటువంటి విద్యా సంస్థలు, అక్కడ ఉన్నటువంటి ఉద్యోగ రంగ సంస్థలు, అక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక విధానం, అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలని ఆదర్శంగా తీసుకొని ఆ రాష్ట్రం యొక్క ఉన్నతిని, ఆ రాష్ట్రం యొక్క నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 స్థానాన్ని లెక్కించడం జరుగుతుంది. ఇన్ని రకాలుగా 315 ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకురావడానికి ఎన్ని కష్టాలు పడ్డారో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఐటీ రంగాన్ని పెద్ద ఎత్తున విద్యార్థులకు అందించాలి, ఉద్యోగస్తులకు అందించాలి, అంటే అన్ని ప్రభుత్వ సంస్థలలోనే ఉద్యోగాలు కాదు, ప్రైవేట్ సంస్థలలో కూడా చాలా లక్షలాది ఉద్యోగాలు ఉన్నాయి, అక్కడ కూడా మన విద్యార్థులందరూ కూడా చదువుకోవాలి. దేశ విదేశాల్లో ఆంధ్ర ప్రజలు, తెలంగాణ ప్రజలు అందరూ కూడా, పిల్లలందరూ కూడా చదువుకోవాలని ఆ రోజు తీసుకున్న నిర్ణయం మూలంగానే ఈరోజు ఇన్ని కాలేజీలు మన హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ రావడం జరిగింది. వచ్చిన కాలేజీలు నిజంగా కూడా చాలా కాలేజీలు సరిగ్గా పనిచేయట్లేవు, లేదా సరిగ్గా నిర్వహించుకోలేకపోతున్నాయి, లేకపోతే ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి గైడ్లైన్స్ వీళ్ళు ఫాలో అవ్వట్లేరు. ఫాలో అవని కాలేజీలకి ఇప్పుడు ఏలు పాడైందంటే ఏలుగా నరికేసుకుంటాం అనే పరిస్థితిలో ఇప్పుడు కనబడుతుంది. అసలు పాడైన అటువంటి ఫాలో అవ్వట్లేవు, ఆ రూల్స్ని అవాయిడ్ చేస్తున్నాయి, ఆ రూల్స్ని
నెగ్లెక్ట్ చేస్తున్నటువంటి కాలేజీల మీద అవి ఆ రకంగా పనిచేసే విధంగా మీరు యాక్షన్ తీసుకోండి. ఇప్పుడు 50% మేము ఇస్తాము, మీరు కనుక అవి కరెక్ట్గా కాలేజీలు రన్ చేస్తేనే మిగతా 50% మేము ఇవ్వగలుగుతాము, ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఏది కానీ అని చెప్పుంటే ఆ కాలేజీలన్నీ కూడా ఆ గైడ్లైన్స్ని ఆ రూల్స్ని ఫాలో అవుతూ ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అసలు మొత్తానికి నేను ఏలు కట్ చేస్తాను లేదా మొత్తానికి నా తలకొరికిస్తాను అని చెప్పేసి ఈరోజు విద్యార్థుల జీవితాలతో, తల్లిదండ్రుల జీవితాలతో ఈరోజు అయితే విద్యార్థులు అసలు అర్థం కాని పరిస్థితులలో ఉన్నారు. ఏం చేయాలో, ఎక్కడ కాలేజీలో వచ్చిందో ఏమొచ్చిందో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నటువంటి సందర్భం. కాబట్టి విద్యార్థుల పక్షాన ఈరోజు తెలంగాణ ఏర్పడ్డదంటే ప్రధాన కారణం విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని మాత్రం నేను గట్టిగా తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. ఇంకా చెప్పాలంటే ఈ ప్రోగ్రాంలో అయిపోయే వరకు కూడా చాలా విషయాలు ఉన్నాయి. విద్యార్థులు ఈరోజు రోడ్ల మీదకి వచ్చేసి మాట్లాడుతున్నటువంటి సందర్భాలు, వాళ్ళకు ఉద్యోగాలు లేక ఈరోజు ఎన్నో ఆశలు పెట్టుకొని వచ్చారు. మాట్లాడతాడు కేసీఆర్ గారు పైకి అందుకొని లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి 6 నెలలు అయింది, ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేకపోయినారు. మీరు ఈరోజు ఏ రకంగా మీరు మాటలు మధ్యపెట్టి మాట్లాడగలుగుతారు? ఆ రకంగా మీరు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలను ఇప్పటికి విద్యార్థులు గమనించారు, రైతులు గమనించారు, అదే మాదిరిగా మహిళలు గమనిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళి అక్కడ మాటలు చెప్పడం, ఆ తర్వాత నెక్స్ట్ డేకి మీకే గుర్తుండట్లేదు. యాజ్ ఏ సీఎంగానే ఆయనకు గుర్తుండట్లేదు. ఈరోజు చెప్పింది ఏదో మళ్ళీ సాయంత్రానికి గుర్తుండట్లేదు, సాయంత్రం చెప్పింది మళ్ళీ ఉదయానికి గుర్తుండట్లేదు, మళ్ళీ సాయంత్రం చెప్పిన దానికి ఫాలో అప్ ఏముంది? నిన్న చెప్పాను, నేను ఒక వాగ్దానం ఇచ్చాను, ఆ వాగ్దానాన్ని ఫాలో అప్గా నెక్స్ట్ డే ఏం చెప్పాలి అది లేదు. మళ్ళీ నెక్స్ట్ డే ఇంకోటి కొత్త వాగ్దానం, దానికి ఇన్ని వేల కోట్లు అన్ని వేల కోట్లలోనే చెప్పుకుంటూ లెక్కలు చెప్పుకుంటూ పోతున్నారు. ఓకే రైట్. వెంకటేష్ గారు మీరు చెప్పండి, తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై మీ అభిప్రాయం ఏంటి? ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ మీద విద్యార్థులు చాలా ఆందోళనగా ఉన్నారు. అసలు స్పష్టమైన హామీ లేదు ఏమాత్రం కూడా. తెలంగాణ ప్రభుత్వం వచ్చింది ఇంతవరకు కూడా ఎటువంటి స్వచ్ఛమైన హామీ లేదు. ఫాస్ట్ పథకం అని అన్నారు, అది ఎవరి కోసం ప్రవేశపెట్టిందో కేసీఆర్ గారు అర్థమవుతలేదు. మళ్ళీ ఇక్కడ తెలంగాణ విద్యార్థుల కోసమా, మళ్ళీ అక్కడ ఆంధ్ర విద్యార్థుల కోసమా, లేకుంటే వాళ్ళు ఎంతమంది ఉన్నారు వీళ్ళు ఎంతమంది ఉన్నారు అనే సమభావం చూడడానికి ప్రవేశపెట్టిండా ఏ సంగతి అర్థమవుతలేదు. ఇది ఫీజు రియంబర్స్మెంట్ 2008 సంవత్సరంలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు ఉన్నత స్థాయి చదువు చదవాలి అన్న ఉద్దేశంతో ఈరోజు ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. గత 2013 వరకు కూడా ఈ పథకం అంతా అమలు చేస్తూ వచ్చి, ఇవాళ తెలంగాణ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత అసలు కాలేజీలను రద్దు చేస్తాము, ఇవన్నీ రద్దు చేస్తాము, అసలు ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఉండదు అని చెప్పేసి అంటే ఇవాళ విద్యార్థులు ఏం పరిస్థితి, ఎట్లా మేము ఏమైపోవాలి, వాళ్ళ తల్లిదండ్రులు చాలా ఆందోళనగా ఉన్నారు అసలు అందరూ కూడా. ముఖ్యంగా ఏంటంటే ఉన్నత స్థాయి చదువుకోవడానికి ముఖ్యంగా ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఉపయోగపడ్డది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈరోజు ఆ పథకం ఎత్తేస్తే విద్యార్థులందరూ కూడా చాలా ఆందోళనగా ఉన్నారు. ఈరోజు కూడా ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం కూడా పొద్దున్న అందరం ముట్టడించడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తూ, ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ ప్రభుత్వము ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని కొనసాగించాలని చెప్పేసి నేను మీ ద్వారా కోరుకుంటున్నాను. ఓకే రైట్. మీరు చెప్పండి, ఈ విద్యా సంవత్సరంలో ఒక్క పైసా కూడా విడుదల చేయనట్టు అయినాం, ఇంకా 2 నెలలు అయితే విద్యా సంవత్సరం ముగిసిపోతుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలంటారు? దాదాపు 2500 కోట్లు ఏరియర్స్ ఇవ్వాలి మనకి. ఇంతవరకు కాలేజీలకి ఏరియర్స్ ఇవ్వాలి. ఆ ఏరియర్స్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ఒక 500 కోట్లు ఏదో రిలీజ్ చేస్తామన్నారు కానీ 2013-14 వార్షికంలో 1300 కోట్లు విడుదల చేయాల్సింది, దానికి కేవలం 500 కోట్లు. మళ్ళీ 2014-15 సంవత్సరానికి 2500 కోట్లు చేయాలి. అవి కూడా చేయలేదు ఇంతవరకు. అసలు ఏరియర్సే రిలీజ్ చేయలేదు, ఇక కొత్తవి రిలీజ్ చేయడం కాదు. ఇక్కడ ఇంకోటి స్పష్టంగా ఏం కనబడుతుందంటే, ఈరోజు చాలా కాలేజీలు, నేనైతే మామూలుగా స్టూడెంట్స్ అంతా కూడా ఫేస్బుక్ ఫాలో అవుతూ చూస్తూ ఉంటారు కాబట్టి స్టూడెంట్స్ ఈరోజు ఎంత బాధపడుతున్నారంటే, అసలు మేమేమైపోతాం, మంచి కాలేజీలను కూడా ఎందుకు తీసేశారు, ఈరోజు ఎందుకు డిలీట్ చేశారు? గవర్నమెంట్ తన రెవెన్యూని కంట్రోల్ చేసుకోవడం కోసం, డబ్బులు స్టూడెంట్స్ మీద పెట్టడానికి ఇష్టం లేకపోవడం కోసం ఆ రకంగా ఈరోజు కాలేజీలన్నీ కూడా కట్ చేసుకుంటూ పోతే ఫీజు రియంబర్స్మెంట్ అనేది అవసరమే ఉండదు, తగ్గించుకుంటూ పోవడం. దానికి ఒక ఉదాహరణ ఏం చెప్తున్నారంటే, కాలేజీలు సక్రమంగా పనిచేయట్లేవు, లేదా నిర్దిష్టమైనటువంటి విధానంలో లేదు కాబట్టి కాలేజీలన్నీ కూడా తొలగిస్తున్నామంట. నేను మళ్ళీ అదే చెప్తున్నాను, కేసీఆర్ గారు కానీ వారి గవర్నమెంట్కి కానీ కన్సర్న్డ్ మినిస్టర్ కానీ మీకు అవగాహన ఉందా? అసలు పక్క రాష్ట్రాలు ఏ రకంగా ముందుకు పోతున్నాయి, మన రాష్ట్రంలో ఏ రకంగా ముందుకు పోతున్నాం అనేది ఎందుకు మీరు ఒక స్టడీ చేయట్లేరు?
ఆ రకంగా ఎందుకు మీరు ఆ రకంగా అన్ని లోపాలు ఉన్నాయి. కోర్టు ఎద్దు చూపింది. మీరు ఏ రకంగా ఈ రకంగా ముందుకు పోతే అసలు మీరేమైనా సెపరేట్ రాష్ట్రమా, లేదా మీరు వేరే దేశంలో ఉన్నారా, మీరు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఒక భాగం కాదా అని చెప్పేసి కోర్టు మొట్టికాయలేసిన పరిస్థితి మనం చూసాం. మరి ఆ రకంగా ఉన్నటువంటి సందర్భంలో ఈరోజు విద్యార్థులు ఏముందండి, ఒక సోషల్ స్టేటస్ అండి విద్యార్థికి. నేను ఇంజనీర్ చేశాను, లేదా నేను డాక్టర్ని, నేను డిగ్రీ చేశాను, నేను పీజీ చేశాను, నేను అది చేశాను, ఇదొక విద్యార్హత. వాడు ఈ విద్య తర్వాత వాడు పైకి వెళ్తాడా, లేకపోతే ఇక్కడే గుమస్తా చేస్తాడా, లేకపోతే ఇంకోటో చేస్తాడు. ఒక బేసికల్గా ఒక డిగ్రీ అనేది ఏ విద్యార్థికైనా కూడా ఒక సోషల్ రెస్పెక్ట్ ఇవ్వడానికి విద్య అనేది చాలా అవసరం. ఆ రెస్పెక్ట్ కోసమే ఈరోజు పిల్లలు అయితే ఈయనిచ్చే ఫీజుల కోసమే వెంపర్లాడట్లేదు, చదువు కోసం వెంపర్లాడుతున్నారు. వాళ్ళకి వేడి నీళ్ళకి చన్నీళ్ళుగా ఇది కూడా కొంత తోడవుతుంది. కాబట్టి తల్లిదండ్రులు కూడా చదివించడానికి, ముఖ్యంగా ఆడపిల్లలు అయితే చాలామంది మీరు చూడండి, ఎక్కడ కూడా ఏ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర మీరు బయటకు వెళ్ళి 5 గంటలకు చూస్తే 50%, మోర్ దాన్ 50% ఆడపిల్లలు ఈరోజు బయటకు వచ్చి చదువుకుంటున్నటువంటి సందర్భం. ఎందుకంటే ఒకప్పుడు ఆడపిల్లల్ని చదివించాలంటే భారంగా భావించేవాళ్ళు. కానీ ఈరోజు ఎప్పుడైతే ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిందో తల్లిదండ్రులకు కొంత భారం తగ్గిందని చెప్పేసి వాళ్ళు ఆడపిల్లల్ని చదివిస్తున్నారు. చదివిస్తే స్వతంత్రంగా బతకడానికి అవకాశం వస్తుంది ఆడపిల్లకని ఈరోజు చదివిస్తున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిని కూడా తెలంగాణ ప్రభుత్వం అర్థం చేసుకోకుండా ఆడపిల్లలు కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నత రంగంలోకి, ఉన్నత విద్యలోకి అడుగు పెడుతున్నారనే విషయాన్ని అర్థం చేసుకోకుండా ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ విధానాన్ని ఏదో ఒక నాంచుడు ధోరణితో, అదైతే నిజంగా నేను అంటున్నా రాజ్యాంగబద్ధంగా, లేదంటే మన ప్రభుత్వం తెలంగాణ ఏర్పడ్డప్పుడు తీసుకున్న, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఆ రోజైతే ఏదైతే ఉందో విభజన చట్టంలో తెలంగాణకి సంబంధించినటువంటి క్లియర్గా పొందుపరిచిన అంశాలలో విద్యారంగానికి సంబంధించి ఏ రకమైన అంశం ఉందో దానికి అనుకూలంగా మీరు ఈరోజు రూపకల్పన చేయండి, దానికి అనుకూలంగా తీసుకెళ్ళండి. నా చెయ్యి పాడైందని చెప్పి చెయ్యి నరుక్కుంటాను, విద్యా వ్యవస్థనే మొత్తం తుడిచిపెడతాను. ఈరోజు మనం చూస్తున్నాము ఒకటే విషయం, ఈరోజు నువ్వు సర్వీస్ కమిషన్ వేశావు, గంటా చక్రపాణి గారిని మీరు సర్వీస్ కమిషన్ చైర్మన్గా వేసినందుకు నేను మీ అందరికి కృతజ్ఞత తెలియజేస్తున్నా. కానీ చక్రపాణి గారు రాగానే అసలు మొత్తం సిస్టాన్నే మార్చేస్తాం, సిస్టమ్ అసలు ఈ సిస్టమ్నే మేము మార్చేస్తాం, మళ్ళీ కొత్త సిస్టమ్ తీసుకొస్తాం అని చెప్పేసి ఈరోజు ఒక మాట మాట్లాడుతున్నారు. అసలు సిస్టమ్ని ఇప్పుడు మీరు మారిస్తే వాళ్ళు, నాకు తెలుసు, ఎందుకంటే గ్రూప్ 1 సర్వెంట్ కానీ, గ్రూప్ 2 సర్వెంట్లు కానీ, గ్రూప్ 3 కానీ ఎవరైనా సరే పిల్లలు చదువుకోవడం ఎంత కష్టమో నాకు తెలుసు. నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, చక్రపాణి గారు ఒకవేళ వింటే మాత్రం ఇది అర్థం చేసుకోవాలి. నేను ఒక గ్రూప్ 1 సర్వెంట్గా ఉండి వచ్చాను కాబట్టి నాకు తెలుసు ఆ బాధ ఏందో. ఇప్పుడు దాదాపు 2009 నుండి హెజిటేషన్ ఎప్పుడైతే స్పీడప్ అయిందో అప్పటి నుండి ఇప్పటి వరకు రిక్రూట్మెంట్స్ లేవు. అటు ఆంధ్రాలో లేవు, ఇటు తెలంగాణలో అసలు రిక్రూట్మెంటే లేదు. రోజు హెజిటేషన్లు, విద్యార్థులంతా పాపం రోడ్ల మీదకి రావడం. వాళ్ళు కూడా ఏం కలలు కన్నారంటే, విద్యార్థులు కూడా ఉస్మానియా యూనివర్సిటీ కానీ, కాకతీయ యూనివర్సిటీ ఎవరైనా కూడా కలలు కన్నది ఏంటంటే తెలంగాణ రాగానే మాకు ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాల కోసమే మేము తెలంగాణ కాపాడుకోవాలి, తెలంగాణ రాకపోతే ఆంధ్రప్రదేశ్లోనే మేము ఉంటే మాత్రం మాకు ఉద్యోగాలు రావు అనే ఒక ఆలోచనతో రిక్రూట్మెంట్ వేయకుండా కూడా ఆ రోజు పట్టించుకోలే. వచ్చిన తర్వాత చక్రపాణి గారు ఈ రకంగా మాట్లాడుతున్నారు. ఒక విద్యార్థి చదువుకోవడానికి హైదరాబాద్కి వచ్చి సర్వీస్ కమిషన్లో ఉద్యోగం కోసం సంపాదించాలంటే ఎంత ఖర్చు అవుతుందో అర్థం మీకు తెలిసి ఉండాలి. ఎందుకంటే మీరు కూడా ఆ రంగానికి చెందిన వాళ్ళు కాబట్టి, ఉద్యమ నేత కాబట్టి. మామూలు పల్లెల నుండి వచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ స్టూడెంట్స్ ఈరోజు వేలాది రూపాయలు ఈరోజు కోచింగ్ సెంటర్ల కోసం పెట్టి, వేలాది రూపాయలు చదువుకోవడానికి ఖర్చు పెట్టి దాదాపు 5 సంవత్సరాలుగా ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతుంటే ఈరోజు మళ్ళీ సిలబస్ మారుస్తా అంటే చదివిన చదువంతా వృధా అయిపోతుంది. ఏమనంటే తెలంగాణ సంస్కృతి మనకు తెలియాలి అని అంటారు. నిజమే, నేను ఒప్పుకుంటాను. తెలంగాణ సంస్కృతి మనకు తెలియాలి. ఎప్పుడు తెలియాలి? ఈ 5 సంవత్సరాలు చదువుకున్న విద్యార్థులకు ఇప్పుడు అవకాశం కల్పించండి. నెక్స్ట్ నుండి మీరు తెలంగాణ సంస్కృతిని మన పాఠ్యాంశంలో ఇప్పటి నుండి ఏ రకంగా అయితే తెస్తున్నారో నెక్స్ట్ రిక్రూట్మెంట్కి మీరు తెలంగాణని ఒక చరిత్రలో ఒక పాఠ్యాంశంగా మీరు ఇంక్లూడ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. కానీ ఈ రోజే మేము చేస్తాము, ఈ రోజే మేము ఇంప్లిమెంట్ చేసే వరకు రిక్రూట్మెంట్ ఏమంటే విద్యార్థులు ఇప్పటికే చాలా ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. దయచేసి ఈ విషయాన్ని గంటా చక్రపాణి గారు అర్థం చేసుకోవాలని చెప్పేసి
టీఎన్ఎన్ ద్వారా చక్రపాణి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే రైట్. వెంకటేష్ గారు మీరు చెప్పండి. ఫాస్ట్ పథకం విధి విధానాలు సరిగ్గా లేక హైకోర్టు కూడా మొట్టికాయలు వేయడం జరిగింది. ఇప్పుడు అది కూడా హైకోర్టులో కేసులో ముడి చుట్టూ తిరుగుతుంది. ఇది ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం అనుకోవచ్చా? తప్పకుండా అండి. ఖచ్చితంగా వాళ్ళ ముందు అవగాహన లేకుండా ఏదేదో చెప్పేస్తున్నారు, ఏదేదో మాట్లాడుతున్నారు. అసలు ఈ విధి విధానాలు ఏంది, విద్యార్థుల భవిష్యత్తు ఏంది అనే దానికోసం ఆలోచిస్తలేరు. అసలు వాళ్ళు ఏదన్నా అన్ని స్పాట్ నిర్ణయం తీసుకోవడము, చెప్పేయడము, ఏదో మాట్లాడేస్తున్నారు. 1000 కోట్ల రూపాయలు ఇస్తున్నాం, దీనికి ఇస్తున్నాం, దానికి ఇస్తున్నాం మాట్లాడుతుంది తప్ప ఒక్కటి కూడా అమలు అయ్యే పరిస్థితిలో లేదు ప్రస్తుతం. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన 6 నెలలు 2 నెలలు అవుతుంది కానీ ఇంతవరకు కూడా కేసీఆర్ గారు ఎన్నో మాటలు చెప్పారు. ఖాళీ మభ్యపెడుతారు ప్రజలను తప్ప ఒక్క పథకం కూడా అమల్లో అయ్యే పరిస్థితి లేదు ఇప్పుడు. ముఖ్యంగా ఈ విద్యార్థులు చాలా సంతోషపడ్డారు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఈ పథకం ప్రవేశపెట్టినప్పుడు కూడా ఎంత అంటే అంత చాలా, వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా సంతోషపడ్డారు. నిజంగా మా పిల్లలు ఉన్నత స్థాయి చదువుతారు అని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారు పెట్టినప్పుడు ఈ పథకము చాలా సంతోషపడ్డారు అందరూ కూడా. ఇప్పటికి కూడా వాళ్ళందరూ కూడా జ్ఞాపకం చేస్తుంటారు తప్పకుండా. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి ఉన్న ఫలంగా ఈ పథకం రద్దు చేస్తున్నాం. ఓయూ ఐకాస నేత నరేష్ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. హలో హలో, నమస్కారం అండి. నమస్తే అండి. నరేష్ గారు, కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయాల వల్ల 14 లక్షల విద్యార్థుల భవిష్యత్ అంధకారంలో పడింది. దీనిపై మీరేమంటారు? అయితే ఒక్క మాటలో చెప్పాలంటే మేడం, ఈ తెలంగాణ అంటే తెలంగాణ సాధన కోసం ఎవరైతే అహర్నిశలు కృషి చేసి తమ కెరీర్ ని కూడా పక్కన పెట్టుకున్నటువంటి సందర్భంలో ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే మాకంటే ఎన్నో ఉద్యోగాలు వస్తాయి, తర్వాత ఇంకా ఉన్నతమైనటువంటి స్థానాలకు ఎదుగుతామని ఎన్నో ఆశల కొద్ది ఎంతో ఎక్స్పెక్ట్ చేసినటువంటి విద్యార్థులకి వల్ల మన ప్రభుత్వం అని చెప్తూనే అసలు ఇప్పటి వరకు కూడా విద్యార్థులకు సంబంధించి కానీ, ఎస్పెషల్లీ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి కానీ నిధుల విషయంలో కానీ, తర్వాత ఉద్యోగాల విషయంలో కానీ, ఉద్యోగ ప్రకటనల విషయంలో కానీ టిఆర్ఎస్ ప్రభుత్వం అనేటువంటి తెలంగాణ ప్రభుత్వం అనేటువంటిది ఇవాళ ఒక సరైనటువంటి రీతిలో నిర్ణయాలు తీసుకోవడం లేదు. అయితే ముఖ్యంగా ఎంతో మంది విద్యార్థులు అంటే ఫీజు రియంబర్స్మెంట్ పైన ఆధారపడి ఇవాళ అంటే చాలా అంటే ధనవంతులైనటువంటి వాళ్ళ విద్యార్థులు అందరూ ఎక్కడెక్కడో పెద్ద పెద్ద ఢిల్లీ పబ్లిక్ స్కూళ్ళలోనో లేకపోతే ఇంకేదో పబ్లిక్ స్కూళ్ళలో చదువుతారు. కానీ ఇవాళ పేద విద్యార్థులు అంటే ఎస్పెషల్లీ ఈ అంటే 100% ఉన్నటువంటి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులు ప్రభుత్వం ఇచ్చేటటువంటి ప్రోత్సాహంతో మాత్రమే వాళ్ళు ఇవాళ విద్యను అభ్యసిస్తున్నటువంటి పరిస్థితిలో ప్రభుత్వం ఇప్పటి వరకు ఫీజు రియంబర్స్మెంట్ కానీ, తర్వాత పాత బకాయిలను కానీ ఇప్పటి వరకు కూడా వాటిపైన ఒక స్పష్టత ఇవ్వలేకపోవడం వల్ల ఒక గందరగోళ పరిస్థితి వల్ల నెలకొన్నటువంటి వాతావరణం మన దగ్గర. అయితే దీనికి ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో ఒక క్లియర్ కట్ గా ఒక ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఉంది. విద్యార్థులకు ఒక భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇవాళ రాష్ట్రంలో తీసుకుంటే ముఖ్యంగా అంటే తెలంగాణ సాధన లోపల ప్రధాన పాత్ర వహించినటువంటి విద్యార్థుల పట్లనే ఇవాళ తెలంగాణ ప్రభుత్వం మొండి చేయి చూపెడుతుంది అనేటువంటిది మాత్రం స్పష్టంగా కనబడుతుంది మేడం. ఒక ఇంకా 2 నెలలు అయితే వార్షిక సంవత్సరం అవుతుంది, ముగిసిపోతుంది. కానీ విద్యార్థులకు ఎట్లాంటి భరోసా లేదు. ఇప్పటికే విద్యా సంవత్సరం నష్టపోతుందనే ఆందోళన విన్నారు విద్యార్థులు. దానిపై ఏమంటారు? అయితే ఈ ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల విద్యార్థులు చాలా అంటే ఒక అభద్రతా భావంతో కూడినటువంటి పరిస్థితిలో ఉన్నారు ఇవాళ. అయితే ముఖ్యంగా ఇంకా ప్రైవేట్ విద్యా సంస్థలలో విద్యను అభ్యసించేటటువంటి వాళ్ళు మాత్రం అంటే ఆ మేనేజ్మెంట్లు పెట్టేటటువంటి ఇబ్బందులకు గురవుతూ అనేక రకాలైనటువంటి మెంటల్ గా చాలా డిప్రెస్ అవుతున్నటువంటి సందర్భాలు చూస్తున్నాం. దీనికి మేము విద్యార్థి నాయకులుగా ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఎట్టి పరిస్థితిలో 2 ప్రధానమైనటువంటి డిమాండ్లు అంటే ఫీజు రియంబర్స్మెంట్ పైన మీరు ఆ ఫాస్ట్ అంటారా ఇంకేమంటారా దాన్ని మీకు తోచినటువంటి విధానంలో పెట్టుకోండి. కానీ మేము అడిగేది ఒకటి, విద్యార్థులకు బలహీన వర్గాల విద్యార్థులకు ఎట్టి పరిస్థితిలో నష్టం జరిగితే సహించేది లేదు. దీనిపైన మీరు ఇప్పుడు ఎంత తొందరలో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంపల్సరీ మీరు ఒక నిర్ణయం తీసుకొని విద్యార్థులకు ఒక భరోసా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లనే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇవాళ అంటే తెలంగాణ రాష్ట్రం లోపల ఎంతో మంది తెలంగాణ రాగానే 1,00,000 ఉద్యోగాలను ప్రకటించినటువంటి ఒక మన సీఎం గారు ఇప్పుడు 1,00,000 కాదు కదా, ఇప్పుడు ఒక్క ఉద్యోగ ప్రకటన జారీ చేసినటువంటి సందర్భం లేదు. ఖచ్చితంగా దీనిపైన నెల రోజుల్లోపు ఉద్యోగాలకు సంబంధించిన ప్రకటనలు రావాలి. తర్వాత వీటి భర్తీ కూడా సంవత్సరంలో భర్తీ జరగాలని మేము డిమాండ్ చేస్తున్నాం మేడం. ఓకే రైట్ నరేష్ గారు, ఫోన్ ఇన్లోకి వచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. ఓకే, చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత టీఆర్ఎస్ నేత తాడూరి శ్రీనివాస్ మనతో జాయిన్ అవుతారు. స్టే ట్యూన్.